నెక్స్ట్, అందరి సంఘం కొందరి పాలు, స్వప్రయోజనాలకే పరిమితమైన టీజీఓ 2014లో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసినా చైర్మన్గా ఎంపిక చేస్తూ ఈసీ తీర్మానం. నిబంధనల ప్రకారం కుదరదన్న సర్కార్, అయినా సంఘం 10 ఏళ్ల పాటు ఆయన గుప్పిట్లో అని ఆరోపణ. నగరం నడిబొడ్డున నాంపల్లిలో కారు చౌకగా 33 ఏళ్లకు 3 అంతస్తులు లీజుకు తీసుకున్న టీజీఓ. గృహకల్ప భవనంలో ఫర్నిచర్తో సహా ఇచ్చిన ప్రభుత్వం, అందులోనే తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్. రేపు సామూహిక రాజీనామాలు చేస్తాం. టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ. ఉద్యోగ సంఘం అంటే ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేయాలి, పదోన్నతులు పీఆర్సీ అమలుకు పాటుపడాలి, ఉద్యోగుల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలి, బదిలీల్లో కౌన్సిలింగ్లో ఉద్యోగులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఉండేలా చూడాలి, ఇంక్రిమెంట్స్లో లోపాలు పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగులపై పనిభారం పడకుండా ఎప్పటికప్పుడు ఆయా శాఖల్లో ఖాళీలు భర్తీ చేసేలా చొరవ తీసుకోవాలి. ఇవి చేయాల్సిన పనులు. ఇది తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం, అంతేనా? తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్. ఇందులో పెద్ద పెద్ద తిమింగలాలు దుర్మార్గులు చేరి మొత్తం ఈ టీజీఓను మొత్తం భ్రష్టు పట్టించారు. ఉద్యోగుల సమస్యలు వాళ్ళ సంక్షేమం అన్నదే గాలికి వదిలేసి కేసీఆర్కి ఊడిగం చేయడం స్టార్ట్ చేశారు. ప్రగతి భవన్ బయట, ప్రగతి భవన్ లోపల ఆ మోచేతికి పెట్టే బెల్లం నాకుంటా ఇన్ని రోజులు పనిచేసి ఈ బ్యాచ్ అంతా. కానీ ఇవన్నీ వదిలేసి రాజకీయాలు చేయడం, పార్టీల తరపున ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం, ఒక పార్టీకి వత్తాసు పలకడం, ఎన్నికల సమయంలో మందు డబ్బు పంచేందుకు ఉద్యోగులను వాడుకోవడం, ఇదేమని ప్రశ్నించే ఉద్యోగులను ఏసీబీకి పట్టిస్తామని బెదిరించడం, నాన్ ఫోకల్ ఏరియాల్లోకి బదిలీ చేయడం, వేధించడం, అయిన వారికి అడ్డదారుల్లో పదోన్నతులు కల్పించడం, ఇలా అడ్డమైన పనులు చేసే ఏ ఉద్యోగ సంఘము సభ్యుల మన్ననలు పొందలేదు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ ఈ అవలక్షణాలన్నింటితోనూ కునారెళ్లుతోందని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. సంఘం బైలాస్ను తుంగలో తొక్కి రికగ్నిషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్స్ నిబంధనలు కాలరాసి స్వప్రయోజనాలే పరమావధిగా దశాబ్ద కాలం పాటు విచ్చలవిడిగా వ్యవహరించిన ఈ సంఘ శక్తులపైన సభ్యులు మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటవగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జిఏడి సెక్రటరీకి ఈ ముఖమే ఈ అంశంపై సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు కంప్లైంట్ చేసిందట. నిబంధనలు తోసిరాజని, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏ విధంగానూ ప్రాతినిధ్యం పెద్దరికం వహించడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే టీజీఓ సంఘానికి ఆద్యుడైన శ్రీనివాస్ గౌడ్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయినా తననే చైర్మన్గా ఎంపిక చేస్తూ 2014 మార్చి 8న ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం చేసిందని ఆయన ప్రభుత్వానికి తెలిపారు. కానీ రోసా నిబంధనల ప్రకారం ఆ తీర్మానం చెల్లదని, పదవీ విరమణ చేసిన వ్యక్తి ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండడానికి అర్హుడు కాదని, 10/3/2014 నుంచి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ ఉద్యోగి కాదని సర్కారు స్పష్టం చేసింది. సంఘం కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని ఆదేశించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ అలా తీర్మానం చేసి ఉంటే తీర్మాన కాపీని పంపాలని జిఏడి సెక్రటరీ పదే కోరిన టీజీఓ ఆ కాపీ అందజేయలే. మరోవైపు అధికార పార్టీలో చేరిన శ్రీనివాస్ గౌడ్ ఈ నిబంధనలన్నింటినీ బేఖాతరు చేస్తూ 10 ఏళ్ల పాటు టీజీఓ సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని నడిపించారని, ఆయన ఇష్టాయిష్టాల మేరకే సంఘం పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇంకొక ఆమెను పెట్టుకున్నాడు. ఎవరిని? ఆ సంఘం అధ్యక్షురాలిగా ఆ మమత గారిని పెట్టుకున్నారు. ఈయన చెప్పినట్టు ఆమె నడిపించింది కథ. ఎంతసేపు కేసీఆర్ పాలాభిషేకం చేయాలా, పాల ప్యాకెట్ కొనుక్కరా, ఇదే పనిగా మొత్తం దాని వెనకాల అక్రమాలు చేసుకోవాలా. తన భర్తకి మన రిటైర్మెంట్ అయిపోతే మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయించుకోవాలా. ఈమె కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ కూకట్పల్లికి రావాలా. ఇట్లా ఈ పనుల కోసం దీన్ని అద్భుతంగా వాడుకున్నారు. ఈ సంఘం ముసుగులో చదరపు అడుగు రూపాయి అద్దెతో కార్యాలయమే చేసిరట. దాంతోపాటు కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ మొత్తం గవర్నమెంటే ఇచ్చిందట. మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్న టీజీఓ ఉద్యోగుల సంక్షేమం కోసమే పనిచేసింది. జనరల్ సెక్రటరీ సత్యనారాయణ వెళ్ళాడట. అవునయ్యా, ఏమన్నా ఒక్కనాడన మీరు 317 జీవో గురించో, ఉద్యోగుల జీతాల గురించో, వాళ్ళ పిఆర్సీల గురించో, వాళ్ళ డిఏలు టీఏల గురించో ఎన్నడన్నా అడిగిన మొఖాలా మరి?